మారిన వాతావరణ పరిస్థితుల కారణంగా ఖరీఫ్ కందిలో పురుగుల ఉధృతి పెరగడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో కంది కాయదశలో ఉండగా ఆలస్యంగా విత్తిన ప్రాంతాల్లో పూత దశకు చేరుకుంది. రసం పీల్చే పురుగైన పేనుబంక తాకిడి వల్ల నష్టం అధికంగా ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి నివారణకు సత్వరమే చేపట్టాల్సిన సస్యరక్షణ చర్యల గురించి రైతులకు తెలియజేస్తున్నారు జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి. అపరాల పంటల్లో కందిది ప్రత్యేక స్థానం. దీనిని ఏక పంటగానే కాక పలు పంటల్లో అంతర మిశ్రమ పంటగా సాగు చేసుకునే అవకాశం ఉండటంతో చాలామంది ఈ ఖరీఫ్లో సాగు చేశారు. ప్రస్తుతం చాలా ప్రాంతాల్లో పూత కాత దశలో ఉంది. అయితే చల్లని వాతావరణ పరిస్థితుల కారణంగా రసం పీల్చే పురుగులైన పేనుబంక, తామర పురుగులతో పాటు ఆకుగూడు, మారుకామచ్చల పురుగులు పంటకు తీవ్ర నష్టం కలగజేస్తున్నాయి. ఈ పురుగుల వల్ల పూత, పిందె నాశనమవడం కనిపిస్తోంది. వీటితో పాటు అక్కడక్కడా ఎండు తెగులు సోకినట్లు శాస్త్రవేత్తలు గమనించారు. వీటి నివారణకు చేపట్టాల్సిన సమగ్ర యాజమాన్య పద్ధతుల గురించి తెలియజేస్తున్నారు కరీంనగర్ జిల్లా జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డి శ్రీనివాసరెడ్డి. మనకు గనక చూసినట్లయితే ఈ యొక్క తెలంగాణలో కానీ లేదంటే కరీంనగర్ జిల్లాలో కానీ ఎక్కడైనా చూసినట్లయితే రైతులు వరితో పాటుగా కూడా ఈ యొక్క మొక్కజొన్న కానీ లేదంటే కందిని కానీ వర్షాకాలంలో ఎక్కువగా ఈ యొక్క పంటలు వేయడం జరిగింది. మనం కంది పంటలో కనుక చూసినట్లయితే ప్రస్తుతము పూత నుంచి కాయ దశలో కనుక చూసినట్లయితే ఈ యొక్క ఆకుగూడు పురుగు కానీ లేదంటే మనకు ఇంకా ఈ యొక్క మారుకా మచ్చల పురుగు కానీ ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ యొక్క ఆకుగూడును కనుక పురుగును కనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క ఆకులను కానీ లేదంటే కొద్దిగా పూతను కానీ ఒక 3-4 ఆకులను కానీ పూతలను కానీ కలిపి గూడుగా తయారు చేయడం జరుగుతుంది. గూడుగా తయారు చేసి ఆ రసం పీల్చడం వల్ల మనకు ఆకులు రాలడం కానీ లేదంటే పూత కూడా రాలడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ఆకుగూడు పురుగు నివారణ కనుక చూసినట్లయితే మనకు ఈ యొక్క వేప నూనెను 5 ml లీటర్ నీటికి కానీ లేదంటే 1 లీటరు ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుగూడు పురుగును మనం నివారణ చేసుకోవచ్చును. దీంతో పాటుగా వేప నూనెతో పాటుగా కూడా చూసినట్లయితే ఫ్లూబెండమైడ్ మనకు మార్కెట్లో కనుక చూసినట్లయితే ఫేమ్ అని చెప్పేసి దొరకడం జరుగుతుంది. దీన్ని కనుక చూసినట్లయితే 0.2 ml లీటర్కి కానీ లేదంటే 40 ml ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుగూడు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చును. అదేవిధంగా ఒకవేళ మనకు ఈ యొక్క ఫ్లూబెండమైడ్ దొరకని ఎడల చూసినట్లయితే ఈ యొక్క ఇమామెక్టిన్ బెంజోయేట్ ప్రొక్లెయిమ్ అని చెప్పేసి మనకు మార్కెట్లో లభ్యం కావడం జరుగుతుంది. దీన్ని కనుక చూసినట్లయితే 0.4 గ్రాములు లీటర్ నీటికి కలిపి కానీ లేదంటే 80 గ్రాములు ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క ఆకుగూడు పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కనుక చూసినట్లయితే ఈ యొక్క పిందెలు ఏర్పడే దశలో కానీ లేదంటే గింజలు గట్టిపడే దశలో కానీ చూసినట్లయితే ఈ యొక్క మారుకా మచ్చల పురుగు కూడా మనకు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ఈ యొక్క మారుకా మచ్చల పురుగు ఆశించడం వల్ల మనకు పిందెలలో గింజ గట్టిపడకుండా గింజలను తినడం కానీ లేదంటే కాయలను రాల్చడం కానీ జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క మారుకా మచ్చల పురుగును కూడా మనం నివారణ చేసుకోవడానికి వేప కషాయం అయితే 1 లీటర్ ఎకరానికి కలిపి పిచికారీ చేసుకోవాలి. దీంతో పాటుగా వేప కషాయంతో పాటుగా కూడా చూసినట్లయితే ఈ యొక్క కొరాజిన్ అనే మందును కానీ 60 ml ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఈ యొక్క మారుకా మచ్చల పురుగును కూడా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చును. అదేవిధంగా ఫ్లూబెండమైడ్ని కూడా మనం 40 ml కనుక కలిపి ఎకరానికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క మారుకా మచ్చల పురుగును సమర్థవంతంగా నివారణ చేసుకోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు వీటితో పాటుగా కూడా చూసినట్లయితే ఈ యొక్క పూత దశలో కనుక ఎక్కువగా ఈ యొక్క తామర పురుగు కానీ లేదంటే ఈ యొక్క పేనుబంక కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. కాబట్టి రైతు సోదరులందరూ కూడా ఒకవేళ పేనుబంకను కానీ లేదంటే తామర పురుగును కానీ ఆశించిన ఇలా ఈ యొక్క మార్కెట్లో డైమిథోయేట్ రోగార్ అనేది కూడా ఎక్కువగా లభ్యం కావడం జరుగుతుంది. దీన్ని అయితే 2 ml లీటర్ నీటి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క తామర పురుగును కానీ లేదంటే పేనుబంకను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా దీంతో పాటుగా కూడా చూసినట్లయితే ఈ యొక్క ఎస్పేట్ను కూడా మనం 300 గ్రాములు కానీ ఎకరానికి కానీ కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే కూడా ఈ యొక్క తామర పురుగును కానీ లేదంటే పేనుబంకను కానీ మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు. అదేవిధంగా కందిలో కనుక చూసినట్లయితే ఇంకా అక్కడక్కడ కూడా ఈ యొక్క ఎండు తెగులు కూడా ఎక్కువగా వ్యాపించడం జరుగుతుంది. కాబట్టి ఒకవేళ ఎక్కడైనా కానీ ఎండు తెగులు కనుక గమనించినట్లయితే ఎండు తెగులు ఆశించిన మొక్కలకు 3 గ్రాములు కాపరాక్సి క్లోరైడ్ ప్లైటాక్స్ అనే మందును కూడా మనం లీటర్ నీటికి కలిపి మనం వేలు తడిచే విధంగా వేర్ల దగ్గర కనుక పోసినట్లయితే కూడా ఈ యొక్క ఎండు తెగులు ఆశించిన మొక్కలను మనం కొంతవరకు
మనం మొక్కలను కూడా కాపాడుకోవచ్చు. అదేవిధంగా ఎండు తెగులు ఆశించకముందే కనుక ఎక్కడైనా ఎండు తెగులు వస్తుందనుకుంటే మాత్రం ఈ యొక్క జీవశిలీంద్రనాశిని అయినటువంటి ఈ యొక్క ట్రైకోడర్మా విరిడి అనే మందును కూడా మనం ఒక 2 కిలోలను కనుక 50 నుంచి 100 కిలోల మాగిన పశువుల పేడలో కలిపి పదను నీళ్ళ తడిచ్చినప్పుడు కనుక మనం వీటిని ఇసుకలో కలిపి కానీ లేదంటే మాగిన పశువుల పేడలో కలిపి కానీ చల్లుకున్నట్లయితే కూడా ఈ యొక్క ఎండు తెగులు రాకుండా మనం సమర్థవంతంగా నివారణ చేసుకోవచ్చు.